హలో అందరికీ ఈరోజు మనం ఎంతో రుచికరమైన అండ్ సింపుల్గా ఉండే చికెన్ కర్రీని చూడబోతున్నాము. దానికోసం మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో బిర్యానీ ఆకు ఒకటి, ఒక 4 లవంగాలు, ఒక 1/2 ఇంచు చెక్క వేసుకొని వేయించుకోవాలి. అలాగే మీడియం సైజులో ఉన్న 3 చిన్న ఉల్లిపాయలను తీసుకొని ఇలా మిక్సీ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ నూనెలో బాగా వేగేలాగా ఉల్లిపాయల మీద మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ వేపుకోవాలి. చూడండి, కొంచెం హాఫ్ వేగిపోయింది. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇలాగా పొట్టు తీసుకున్న ఒక 10-15 వెల్లుల్లి, కొంచెం అల్లం తీసుకొని ఇలాగా ఫ్రెష్గా దంచుకొని కూరలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేపుకున్న తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ని బాగా కడిగి 2-3 సార్లు కడిగి ఇలా వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. చికెన్ని కూడా కొంచెం నీళ్ళు ఊరేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ వేపాలి. అలాగే 2 చిన్న సైజు ఉన్న టమాటాలను తీసుకొని కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక స్పూన్ సాల్ట్, నేను గల్లుప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కలుపుకుంటూ మధ్యలో వేపాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారాన్ని బట్టి ఒక 2 స్పూన్లు నిండుగా కారం వేసుకొని అలాగే ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇంతకుముందు కొంచెం వేసాం కదా, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. అలాగే అవంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకొని కొంచెంసేపు వేగిన తర్వాత మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా మనం ఎంత గ్రేవీ కావాలనుకున్నామో దాన్ని బట్టి వాటర్ వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను చికెన్ మసాలా, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది. ఇంకా దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ తయారైపోయింది. చూడండి, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది కూర కూడా. ట్రై చేసి చూడండి.